హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సంతానలేమి సమస్యలు చాలా ఎక్కువ చూస్తున్నాము అండ్ మగవాళ్ళల్లో సంతానలేమి సమస్యలకి కారణాలు అనేవి ఎక్కువ చూస్తున్నాం. ఇదివరకట్లో మనకి లేడీస్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ గమనించే వాళ్ళం, కానీ ఈ మధ్య కాలంలో మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందికి సంతానలేమి సమస్య వస్తుందండి. సో ఎటువంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి తెలుసుకుంటే ఈ చిన్న చిన్న మార్పులతోనే చాలా మందికి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి లైఫ్ స్టైల్ కాజెస్ ఏముంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బీజంలో కణాలు ఉత్పత్తి అవుతాయండి అండ్ బీజం శరీరం బయటికి జారి ఉంటాయి. దీనివల్ల మనకి టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. శరీరంలో ఉండడం కన్నా కూడా జారి ఉండడం వల్ల ఒక 1 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి కణాల ఉత్పత్తికి ఇవి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే కూడా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతారో, సో టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం కానీ, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం కానీ, కొంతమంది వంట పనులు చేస్తూ ఉంటారు, సో పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉండి వంట పనులు చేయడం కానీ, కొంతమంది ఇంజిన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, డ్రైవర్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు, బాగా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో మొబైల్ ఫోన్స్ కూడా ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అని కూడా మనకి రీసెర్చ్లో తెలుస్తుంది. సో ఏదన్నా కారణం వల్ల బీజం చుట్టూతో హీట్ ఎక్కువైనా కూడా మనకి సంతానలేమి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని గమనించినప్పుడు కొంతకాలం ఈ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే డెఫినెట్లీ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే కొంతమంది చాలా వేడి నీళ్లతో స్నానాలు, హాట్ షవర్స్ కానీ, ఇలా సోనాస్ అని అంటాము, సో అలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళకు కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. రెండోది స్మోక్ చేయడం. సో స్మోకింగ్ వల్ల మనకి నికోటిన్ వల్ల స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఆ స్మోక్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గుతుంది. అట్లీస్ట్ ఒక 3 months కంప్లీట్గా స్మోకింగ్ మానేస్తే డెఫినెట్లీ స్పర్మ్ పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనిస్తాము. ఆల్కహాల్ పర్మిసిబుల్ లిమిట్స్ వరకు ఓకే అంటారు, కానీ కొంతకాలం వరకు ఆల్కహాల్ కూడా పూర్తిగా మానేస్తే డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి కాఫీ అడిక్షన్ ఉంటుంది. సో ఒక 5-6 cups ఆఫ్ కాఫీ పర్ డే వాళ్ళు తాగుతూ ఉంటారు. సో కాఫీలో ఉన్న కెఫీన్ కంటెంట్ వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 1 cup ఆఫ్ కాఫీ పర్ డే వరకు ఓకే అండి, బట్ బియాండ్ 1 cup ఆఫ్ కాఫీ తాగినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడటం అనేది చూస్తాం. సో అధిక బరువు ఉండడం, సో ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, సెడెంటరీగా ఉండడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అవ్వడం కామన్ అండి. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది అండ్ దీనివల్ల వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత ఫిట్గా ఉంటే అంత మంచిదండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ మెయింటైన్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల డెఫినెట్లీ మీకు స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ కొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఉంటారండి. బాడీ బిల్డింగ్ కోసం చాలా ఎక్కువ జిమ్మింగ్ చేస్తారు. జిమ్మింగ్ చేయడం వరకు స్టిల్ ఫైన్, కొన్ని స్టీరాయిడ్స్ కూడా తీసుకుంటారు మజిల్ బిల్డింగ్ కోసం. సో ఈ స్టీరాయిడ్స్ వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏ మెడిసిన్ కూడా డాక్టర్ కి తెలియకుండా మీరు తీసుకోకూడదు. కొన్ని మందుల వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతాయి. సో ఏమైనా మెడిసిన్స్ వాడుతుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గర అవన్నీ కూడా మీరు చెప్తే దానికి సేఫర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే మార్చడం జరుగుతుంది. అండ్ స్ట్రెస్ అండి, మెయిన్ చాలా స్ట్రెస్ వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడం చూస్తాము. సో నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. సో ఈ హార్మోన్స్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒక 2 to 3 months చేసినా కూడా స్పర్మ్ కౌంట్ లో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాము. ఆర్గానిక్ కాజెస్ అంటే ఇప్పుడు వరి బీజం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, జెనెటిక్ కాజెస్ కానీ, ఇవన్నీ మనం టెస్ట్ చేసి అన్ని నార్మల్ ఉండి కూడా స్పర్మ్ కౌంట్ చాలా మంది తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. సో కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పైన మీరు గమనించుకొని మీరు వీలైనంత జాగ్రత్తగా ఉంటే 2-3 months లోనే వీటిలో ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించవచ్చు. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల మగవాళ్లలో ఇన్ఫర్టిలిటీ సమస్య బాగా పెరుగుతుంది అండ్ కొన్ని టిప్స్ తోనే దీన్ని మనం సరి చేసుకోగలం. థ్యాంక్ యూ.